సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను వెల్లడించింది. దేశవ్యాప్తంగా 57 మంది అభ్యర్థులతో తొలి జాబితాను కాంగ్రెస్ గురువారం ప్రకటించింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి 5 అభ్యర్థులను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. ముందు నుంచి చర్చల్లో ఉన్న పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ చేసింది. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, మల్కాజిగిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి, నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి పేర్లను ప్రకటించింది. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల విషయానికొస్తే తొలి జాబితాలో 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా మూడో లిస్టులో 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తొలి విడతలో 4 స్థానాలకు, ఇప్పుడు 5 స్థానాలకు, మొత్తంగా రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలకు గాను 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలో మహబూబ్ నగర్ నుంచి వంశీచందర్ రెడ్డి, జహీరాబాద్ నుంచి సురేష్ షేట్కర్, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డిల పేర్లను ప్రకటించింది. మెదక్, ఖమ్మం, భువనగిరి, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ 8 లోక్సభ స్థానాలపై సస్పెన్స్ కొనసాగుతోంది. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సతీమణి, వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరగా ఆమెకు తాజాగా మల్కాజిగిరి టికెట్ లభించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన మాజీ మంత్రి దానం నాగేందర్కు సికింద్రాబాద్ టికెట్ దక్కింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోదరుడు మాజీ ఎంపీ మల్లు రవికి నాగర్ కర్నూలు టికెట్ దక్కింది. ఈ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పోటీ పడ్డారు. తమ సామాజిక వర్గానికి ఇక్కడ ఓట్లు ఎక్కువ ఉన్నాయని, టికెట్ తనకే ఇవ్వాలని అధిష్టానానికి లేఖ కూడా రాశారు. అయినా పార్టీ మల్లు రవి వైపే మొగ్గు చూపించింది. చేవెళ్ల టికెట్ను సిట్టింగ్ ఎంపీ, ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన జి రంజిత్ రెడ్డికి పార్టీ ఖరారు చేసింది. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ తనయుడు వంశీకృష్ణకు పార్టీ పెద్దపల్లి టికెట్ కేటాయించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.